హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ రీసెంట్ గానే గోన్ క్లాసిక్ 350 వెహికల్ అయితే లాంచ్ చేశారు. వెహికల్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఆ వెహికల్ కి సంబంధించిన ఎగ్జాక్ట్ గా అనుడు ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ వెహికల్ నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ఈ వీడియోలో. ఎవరైతే ఈ వెహికల్ కొనుక్కుందాం అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో హెల్ప్ అయింది కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 ఈ వెహికల్ వచ్చేప్పటికి టోటల్గా 2 వేరియంట్స్ 4 కలర్స్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఇంజన్ విషయానికి వస్తే 2 వాల్వ్స్ ఏఆర్ ఆయిల్ కూల్డ్ 349cc BS 6.2 SOHC ఇంజన్తో లభిస్తూ ఉంది. 20 PS పవర్ 27 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. లాంగ్ స్ట్రోక్ J సిరీస్ ఇంజన్ అయితే ఈ వెహికల్లో యూజ్ చేశారు. ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఈ వెహికల్లో ఇచ్చారు. అంటే ఇందులో 5 గేర్లు అయితే ఉంటాయి. ఇంకా చైన్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు ఓపెన్ చైన్తో లభిస్తూ ఉంది. అంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాలి, లేకపోతే త్వరగా చైన్ పాడైపోయే అవకాశం అయితే ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ 300 mm డిస్క్ బ్రేక్తో లభిస్తూ ఉంది. ABS ఉంది. బ్యాక్ సైడ్ 270 mm పెద్ద డిస్క్ బ్రేక్ అనేది ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ 41 mm టెలిస్కోపిక్ సస్పెన్షన్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అంటే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అయితే మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే వైర్డ్ స్పోక్ వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/90 ఇంచ్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ 130/90 16 ఇంచ్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 170 mm అనేది ఇచ్చారు. సీట్ హైట్ విషయానికి వస్తే 750 mm అనేది ఇచ్చారు. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. కానీ కొద్దిగా వెయిట్ అయితే ఉండిద్ది. 197 kgsతో లభిస్తూ ఉంది. క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే 2 kgs అయితే ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 13 లీటర్స్ అనేది ఇందులో పట్టిద్ది. మెటల్ ఫ్యూయల్ ట్యాంకే ఇచ్చారు. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ LED హెడ్ లైట్ అయితే ప్రొవైడ్ చేశారు. టేల్ లైట్ విషయానికి వస్తే బల్బ్తోనే లభిస్తూ ఉంది. కానీ సిగ్నల్ లైట్స్ మాత్రం LEDతో లభిస్తూ ఉంది. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అలాగే స్కిప్ చేయకుండా ఈ వెహికల్లో కూడా హజార్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. కన్సోల్ విషయానికి వస్తే క్లాసిక్ 350లో ఏదైతే కన్సోల్ ఉందో సేమ్ అదే కన్సోల్ ఇచ్చారు. ఎన్లాక్ అండ్ డిజిటల్ కన్సోల్, ఎన్లాక్ స్పీడోమీటర్ అయితే ఉంది. డిజిటల్ కన్సోల్లో లో ఫ్యూల్ వార్నింగ్, లో బ్యాటరీ ఇండికేటర్, సర్వీస్ డ్యూ ఇండికేటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్ లాంటి ఫీచర్స్ అయితే ఉన్నాయి. అలాగే రైట్ సైడ్ గూగుల్ మ్యాప్స్ చూసుకోవడానికి చిన్న డిజిటల్ కన్సోల్ అయితే ఇచ్చారు. ఇంకా సీట్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. పిలియన్ సీట్ విషయానికి వస్తే కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి లాంగ్ రైడ్ వెళ్ళేటప్పుడు అంత కంఫర్ట్ అయితే ఉండదు. ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. చిన్న శారీ గార్డ్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఇది స్కిప్ చేయలేదు. ఇంకా కీస్ విషయానికి వస్తే వేవ్ బైట్ కీతో లభిస్తూ ఉంది. హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ రెడ్ కలర్లో ఇంజన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద హజార్ లైట్ స్విచ్ ఉంది. హ్యాండిల్కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే ఐ స్విచ్ అయితే ఇచ్చారు. ఈ స్విచ్ ద్వారా ట్రిప్ మీటర్స్ని జీరో చేసుకోవచ్చు. తర్వాత హై బీమ్ లో బీమ్ స్విచ్ ఉంది. ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. హ్యాండిల్ కంఫర్ట్ కూడా కొద్దిగా హైట్ గా డిఫరెంట్ గా ఉందని చెప్పుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 120 km/h స్పీడ్ అయితే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 35 km అయితే మీరు ఎక్స్పెక్ట్ చేసి ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ప్రైస్ విషయానికి వస్తే బేస్ వేరియంట్ 2,80,300 రూపీస్లో లభిస్తూ ఉంది. ఒకవేళ టాప్ ఎండ్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకుంటే 2,84,000 రూపీస్ ఉంది. ఈఎంఐలో ఈ వెహికల్ మీరు కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చినప్పటికి 50,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. ఈ వెహికల్ మీకోసం రివ్యూ చేయడానికి విజయవాడలోని ప్రవెలిక మోటార్స్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేశారు. బందర్ రోడ్లోని కానూరు దగ్గర అయితే ఈ షోరూమ్ ఉండిద్ది. మీరు కొనుక్కునేడానికి ఎగ్జాక్ట్గా ఎంత ప్రైస్ ఉందో తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్స్ అయితే పెట్టేస్తా, ఒకసారి వాళ్ళకి కాల్ చేసి మీ డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోగలరు. 2025 రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 వెహికల్ మీద అయితే ఇప్పుడు నేను కూర్చొని ఉన్నాను. సో ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. ఎగ్జాస్ట్ సౌండ్ అయితే కొంచెం లౌడ్ వస్తూ ఉంది. హైట్ అయితే చాలా తక్కువ ఉంది. 55 mm అనేది తక్కువ ఉందన్నమాట క్లాసిక్ 350తో కంపేర్ చేసుకుంటే. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఈ వెహికల్ ఈజీగా రైడ్ చేయొచ్చు. హ్యాండిల్ అయితే కొద్దిగా పైకి అయితే ఉంది. కంఫర్ట్ అయితే కొద్దిగా యూనిక్గా ఉందని చెప్పుకోవచ్చు. ఒకసారి రైడ్ చేద్దాము. సేమ్ మీకు క్లాసిక్ 350లో ఏదైతే J సిరీస్ లాంగ్ స్ట్రోక్ ఇంజిన్ ఉందో ఆ ఇంజిన్ అయితే ఈ వెహికల్లో ఉండిద్ది. 20.4 PS పవర్ 27 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసిద్ది. పెర్ఫార్మెన్స్ అయితే సేమ్ మీకు క్లాసిక్ 350లో అలా ఉందో అలాగే ఉండిద్ది అనమాట. టార్క్ అయితే మీకు 27 ఉంది కాబట్టి ఇనిషియల్గా పికప్ అయితే బాగానే ఉంది. కంఫర్ట్ విషయానికి వస్తే కొద్దిగా హ్యాండిల్ పైకి ఉంది కదా, కొత్త ఫీలింగ్ అయితే వస్తూ ఉందన్నమాట. ఇట్లాంటి వెహికల్ అయితే నేను ఎప్పుడూ రైడ్ చేయలేదు. కొంచెం యూనిక్గా అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఇదేదో యూనిక్గా ఉంది బ్రో. కానీ ఇందులో టైర్స్ అయితే మీకు చాలా యూనిక్గా డిజైన్ చేశారు. రెట్రో స్టైల్లో మీకు చూస్తానికి చాలా బాగుంది. అదే ఆ టైర్స్ పక్కన సైడ్స్న మీకు ఆ బ్లూ కలర్లో డిజైన్ అయితే ఉంది కదా ఈ వెహికల్ మీద, అదైతే నాకు కొద్దిగా యూనిక్గా అనిపించింది. ఇది స్పోక్ వీల్సే.
ఇవి వైర్డ్ స్పోక్ వీల్స్ అంటారు. సో మీకు ట్యూబ్లెస్ టైర్స్తో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. ఎప్పుడైనా పంచర్ పడినా సరే ఇబ్బంది అయితే ఏమీ లేదు. హ్యాపీగా మీరు వెహికల్ రైడ్ చేసుకుంటూ కొంత దూరం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. సెకండ్ గేర్లోనే ఈజీగా 80 దాకా టచ్ అయ్యామన్నమాట. సో పెర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. క్లచ్ అయితే మీకు స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏమీ లేదు. 100/350లో క్లచ్ అయితే బటరీ స్మూత్ అయితే ఉంది. అంత స్మూత్ అయితే ఇది లేదు కానీ పర్వాలేదు. ఒకసారి మీరు మీకు దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి అయితే వెళ్ళి టెస్ట్ రైడ్ చేయండి, అప్పుడు అర్థమైంది మీకు క్లచ్ ఎలా ఉంది ఏంటి అనేది. ట్రాన్స్మిషన్ ఒకసారి చెక్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ గేర్లో అయితే ఉన్నాను. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ మీకు ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సీట్ కంఫర్ట్ విషయానికి వస్తే రైడర్ సీట్ కంఫర్ట్ బాగుంది, మెత్తగా ఉంది, మీరు లాంగ్ అయితే వెళ్ళిపోవచ్చు. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది. ఇందాక నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా పిలియన్ రైడర్గా ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చొని వచ్చాను అనమాట. సిటీలో వరకు మేనేజ్ చేయొచ్చు, బట్ లాంగ్ వెళ్దామంటే వెనకాల మీకు గ్రాబ్ రైల్ సపోర్ట్ కూడా ఏమీ లేదు కదా. సో గ్రాబ్ రైల్ కూడా మీకు కొద్దిగా యూనిక్గా అయితే సైడ్కి అయితే ఇచ్చారు. సపోర్ట్ లేదు కాబట్టి మీరు లాంగ్ అయితే వెళ్ళలేరు, సిటీలో వరకు మేనేజ్ చేసుకోగలరు. ఎల్ఈడి హెడ్ లైటు, ఎల్ఈడి సిగ్నల్ లైట్స్ అయితే ఇచ్చారు, అది బాగుంది. కన్సోల్ విజిబిలిటీ బాగుంది. ఇప్పుడు ఈవినింగ్ అయితే అవుతుంది, ఇప్పుడైతే బాగానే ఉంది. ఇందులో మీకు ఇన్బిల్ట్గానే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అయితే ఇస్తూ ఉన్నారు. రెండు మోడల్స్ అయితే ఉంటాయి ఇందులో. బ్రేక్స్ చెక్ చేద్దాము. ఏదైతే హంటర్ 350 క్లాసిక్ 350లో డిస్క్ బ్రేక్స్ ఉన్నాయో అవే బ్రేక్స్ అనమాట ఇక్కడ యూజ్ చేసింది. ఫ్రంట్ 300mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 270mm డిస్క్ బ్రేక్ ఉంటుంది. డ్యూయల్ ఛానల్ ఏబిఎస్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఒకసారి ఇక్కడ బ్రేక్స్ చూడొచ్చు మీరు. సో బ్యాక్ సైడ్ బ్రేక్ కూడా బాగానే పెర్ఫామ్ చేస్తూ ఉంది. 197 kgs వెయిట్ కదా. సో ఈ వెయిట్ని ఆపాలి అని అంటే ఖచ్చితంగా మీకు పెద్ద డిస్క్ బ్రేక్లు అయితే కావాలి. ఆ బ్రేక్స్ అయితే ఈ వెహికల్లో ఉన్నాయి. బ్రేక్స్ పరంగా ఇబ్బంది అయితే ఏమీ లేదు. వెహికల్ కొంచెం హైట్ తక్కువ ఉంది. బాబర్ వెహికల్ రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తూ ఉంది. ఇలా సిటీలో తిరగడానికి పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారు. జనరల్గా నేను క్లాసిక్ 350, హంటర్ 350 రైడ్ చేశాను. సేమ్ సస్పెన్షన్ సెటప్ అనమాట. మీకు 41mm టెలిస్కోపిక్ సస్పెన్షన్ ఫ్రంట్ సైడ్ అయితే ఉంది కదా, మీకు పర్ఫెక్ట్గా స్మూత్గా ట్యూన్ చేశారని చెప్పుకోవచ్చు. నాకైతే బాగా నచ్చింది సస్పెన్షన్ అయితే. ఇక్కడ ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. సో గతుకులో వెళ్ళినప్పుడు కూడా మీకు అంత తొందరగా అయితే ఆ బంప్స్ తెలియదు అనమాట. సో ఇప్పుడు నేను 80 స్పీడ్లో వెళ్ళాను కదా, వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. నేను ఇక్కడ ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళట్లేదు బ్రో. జనరల్గా ఒక రైడ్ రివ్యూ అనమాట ఇది. సో నేను రైడ్ చేసినప్పుడు నాకు ఎలా అనిపించింది అనే దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు, ఎక్కువ స్పీడ్ వెళ్ళమని కూడా నేను మీకు చెప్పను. ఈ వెహికల్ రైడ్ చేస్తుంటే జనాలు కూడా చూస్తున్నారు అనమాట, ఏంటి ఈ వెహికల్ కొద్దిగా యూనిక్గా ఉంది అని చెప్పేసి. ఎందుకంటే ఆ వైర్డ్ స్పోక్ వీల్స్ అవ్వచ్చు, ఆ టైర్స్ పైన మీకు బ్లూ కలర్లో రెట్రో స్టైల్ డిజైన్ అవ్వచ్చు, హ్యాండిల్ కూడా కొద్దిగా పైకి అయితే ఉంది కదా, డ్యూయల్ టోన్ కలరు, ఇదంతా కొద్దిగా యూనిక్గా అయితే ఉందన్నమాట. సో ఐ క్యాచ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. జనాలందరూ కూడా ఈ వెహికల్ మీరు రైడ్ చేస్తూ వెళ్ళేటప్పుడు చూస్తూ ఉంటారనమాట. సో యూనిక్గా ఉంది కాబట్టి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా 2025 రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 వెహికల్కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ వెహికల్లో ఉన్న నాకు నచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుందాము. అందులో నాకు బాగా నచ్చింది ఏంటంటే వైర్డ్ స్పోక్ వీల్స్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి స్పోక్ వీల్స్ అంటే ట్యూబ్ ప్లేట్తో వస్తాయి కదా, ఇది ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. వైర్డ్ స్పోక్ వీల్స్ అయితే చూస్తానికి మీకు ఇలా ఉంటాయి. చూస్తానికి మాత్రం చాలా బాగుంది. ఆ రిమ్ కూడా రెడ్ కలర్ లో నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. సెకండ్ నాకు బాగా నచ్చింది ఏంటంటే రెట్రో స్టైల్లో ఉన్న టైర్స్ డిజైన్ అనమాట. బ్లూ కలర్ లో చూస్తానికి చాలా బాగుంది కదా. థర్డ్ సీట్ కంఫర్ట్, స్ప్లిట్ సీట్ అయినప్పటికీ మీకు కొద్దిగా పెద్ద సీట్ అయితే రైడర్ ది ఇచ్చారనమాట. మీరు రైడ్ చేసుకుంటే వెళ్ళేటప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అవుతారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. కొంచెం మెత్తగా ఉంది, అంటే సీట్ కుషనింగ్ అనేది చాలా ఎక్కువైతే ఉందన్నమాట. చాలా స్మూత్ గా ఉంది, మీరు రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్ గా రైడ్ చేయొచ్చు. ఫోర్త్ ది 350cc J సిరీస్ ఇంజిన్ అయితే ఇచ్చారు. టార్క్ అయితే కొంచెం ఎక్కువ ఉంది. ఇంజిన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్ గా ఉందని చెప్పుకోవచ్చు. 750mm సీట్ హైట్ అయితే ఇచ్చారు కదా. 5.4 హైట్ ఉన్న వాళ్ళైనా సరే ఆ వెహికల్ ని ఈజీగా రైడ్ చేయొచ్చు అనమాట. కొంచెం బరువు ఉన్నప్పటికీ మీకు హైట్ తక్కువ ఉంది కాబట్టి మీరు ఆ వెహికల్ ని రైడ్ చేయగలరు. హ్యాండిల్ హైట్ అయితే కొద్దిగా ఎక్కువ ఉంది, మీరు రైడ్ చేసేటప్పుడు చాలా కొత్తగా ఫీల్ అవుతారు. అలాగే టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు, మీ ఫోన్ కి ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ నాకు నచ్చిన కొన్ని ప్లస్ పాయింట్స్ అనమాట. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఈ వెహికల్ ని సింగిల్ గా వాడుకోవడానికి చాలా బాగుంటుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ ఎటు ఉండదు కాబట్టి
హ్యాపీగా ఇట్లా కూర్చొని సింగిల్ గా వెళ్ళిపోవచ్చు. ఎవరికైతే క్లాసిక్ 350 డిజైన్ లో బాబర్ వెహికల్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్ గా వీడియో అయితే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. ఫాలో అయిన తర్వాత మెసేజ్ చేయండి. నేను మెసేజ్ చూస్తే మీకు ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.